అమ్మా ఒళ్ళు ఓనమైందిరా ఆయన. ఈ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చుడేమో కానీ ఈ పురుషులను పట్టించుకునేటోళ్ళు లేకుండా అయిపోయింది. ఆ బస్సు ఎక్కుదామంటే కూర్చుందామంటే సీట్ ఉండదు, నిలుచుందామంటే జాగ ఉండదు. హైదరాబాద్ వేసిన పానం అంతా కింద మీద అయ్యింది. ఒకటే ఒత్తుడు. 97 మంది మహిళలు ఎక్కిరు, 3 పురుషులు ఎక్కిరు. మాకు నిలబడదామంటే జాగ ఉండదు, కూర్చుందామంటే సీట్ ఉండదు. గేంటి ఎత్తరేమో అన్నట్టున్నది. దిగే వరకు ఇద్దరే ఉన్నాం. ఇంకొక ఆయన ఎక్కడ పోయిండో ఏమో తెలుస్తలేదు. ఆ బస్సులో విపరీతమైన మంది, అంత మహిళలే, అందరు ఆధార్ కార్డులే. ఒక్కరు పైసలు పెట్టి ఎక్కిన లేరు. మేము పైసలు పెట్టి ఎక్కితే మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఏం చేయాలనో ఏమో. ఈ రవాణా శాఖ మంత్రికి ఒక లెటర్ అన్న పెట్టాలి. పెట్టి కనీసం పురుషులకు ప్రతి బస్ స్టాండ్ నుండి ఒక 2 బస్సులని ఇవ్వమని చెప్పాలి. ఒకవేళ అది కూడా వీలు కాకపోతే మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినట్టు మాకు ఆ బస్సులల్లో 33% రిజర్వేషన్ సీట్లని ఇవ్వమని చెప్పాలి. కనీసం ఇదాని ఎత్తును ఆ ఎక్స్ప్రెస్, ఆ ఆర్డినరీ, ఆ పల్లె వెలుగు బస్సులలో పురుషులకు 33% రిజర్వేషన్ అని ఇవ్వాలి. లేకపోతే గంటకు ఒకటి పురుషులకు ప్రత్యేకమైన బస్సు ఒకటి ఏర్పాటు చేయమని రైల్వే శాఖ కాదు, రోడ్లు రవాణా శాఖ మంత్రికి ఒక లెటర్ పెట్టాలి. పెడదామని అనుకుంటాను. రేపు రాసి పంపిస్తా. అమ్మ ఈ మహిళలు ఫ్రీ బస్ ఏమో కానీ పురుషులను పట్టించుకునేటోళ్ళు లేరు. ఇట్లా అయిపోయింది మన పరిస్థితి. బండి కొడుకుని నడుపుదామంటే ఆ బండి నడుపు రాదు. అల్లా పడిపోదామంటే ఎటు నూపుతారో వెళ్తుంది. దొబ్బి ఇట్లా అయిపోయింది పరిస్థితి. అమ్మ అమ్మ అమ్మ